ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, వామచార దోషం, సంతానం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారి మధ్య మనస్పర్ధలు రావటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశము. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుస్తుందమ్మా. నిన్ను ఇష్టపడిన వారు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి. నీ బాధ తీర్చడానికే, నీకు మంచి సందేశం ఇవ్వాలి అని ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా. నా మీద నమ్మకం ఉంటే ఒక్కసారి నేను చెప్పేది విని తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. తల్లి, బంధం దూరమైందని ఎంతో తల్లడిల్లిపోతున్నావు కదమ్మా. ప్రాణాలన్నీ ఆ బంధం మీదే పెట్టుకున్నావు. ఎంతో ఇష్టపడ్డావు, ఎంతో నమ్మావు. నువ్వు కష్టపడిన కష్టార్జితం కూడా ఆ బంధం కోసం ఎంతో ఖర్చు పెట్టావు. జీవితంలో ఈ బంధం తోడు ఉంటే చాలు, ఎవ్వరూ నాకు అక్కరలేదు అని ఎంతగానో ప్రాణాలన్నీ కూడా ఆ బంధం మీదే పెట్టుకున్నావు. ఎంతో ఇష్టపడ్డావు. కానీ నమ్మించి మోసం చేసి ఆ బంధం ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోయింది కదమ్మా. నువ్వు ఎంతో బాధపడుతున్నావు, ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు. బాబా, ఎందుకు ఇలా జరిగింది? నేను ఎంతో ఇష్టపడ్డాను కదా, నన్ను కూడా అతను ఎంతో ఇష్టపడ్డాడు కదా, మరి ఎందుకు ఇలా జరిగింది తండ్రి? నువ్వు ఎప్పుడూ తోడుగా ఉంటావు, మాకు సహాయం చేస్తావు, మేము జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటాము అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను తండ్రి. కానీ నా బంధం నన్ను నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయింది. నా బంధం నా వద్దకు తిరిగి రావాలి అని కళ్ళు కాయలు కాసేలా ప్రతిరోజు కూడా ఎదురు చూస్తున్నాను తండ్రి. కానీ నా బంధం నా వద్దకు రావటం లేదు. నేను ఏమి చెయ్యాలి? చావాలా, బ్రతకాలా? నాకు ఏమీ అర్థం కావటం లేదు బాబా. మీరైనా చెప్పండి, ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి తండ్రి. నేను ఏమి చెయ్యాలి? ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. మీరు ఎలాగైనా సరే సమాధానం ఇవ్వండి తండ్రి అని ఎంతగానో నన్ను ప్రాధేయపడుతున్నావు కదమ్మా. నీ బాధలో ఒక అర్థం ఉందమ్మా. ఆ బంధమే ప్రాణంగా భావించావు, ఎంతో నమ్మకం పెట్టుకున్నావు, డబ్బు కూడా ఎంతో వృధా చేసుకున్నావమ్మా. నువ్వు నమ్మిన బంధం నిన్ను మోసం చేసింది అని బాధపడుతున్నావు. కానీ మోసం చేయలేదు తల్లి. తప్పకుండా నీ బంధం నీ వద్దకు వస్తుంది. మీ మధ్య అయితే చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వచ్చావి. వాటి వల్లే నిన్ను అపార్థం చేసుకుని మధ్యలో మూడో వ్యక్తి కలగటం వలన, ఆ వ్యక్తి మాటలు వినటం వలన మీ మధ్య మనస్పర్ధలు అనేవి వచ్చాయి. ఆ రావటం వలన ఆ వ్యక్తికి మనసు కొంచెం మారి నీ నుండి దూరమై వెళ్ళిపోయాడు. కానీ నువ్వేమిటో, నీ ప్రేమేమిటో, నీ విలువేమిటో ఆ వ్యక్తికి తెలిసేలా నేను చేస్తాను కదా తల్లి. నువ్వేమీ దిగులు చెందవద్దు, నేనున్నాను కదా బిడ్డ. నువ్వు బంధం కోసం ఎదురు చూస్తున్నావు. ఎంతో ఇష్టపడ్డ బంధం దూరమైతే అది ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసమ్మా. నేను చూస్తున్నాను కదా తల్లి నీ బాధ. నువ్వేమీ బాధపడవద్దు. అతనిలో మార్పు తీసుకువస్తాను, మంచి మార్పు తీసుకువస్తాను. నువ్వు బంగారమని అతనికి తెలిసేలా నేను చేస్తాను. నువ్వు బంగారం కన్నా విలువైన దానివని అతి త్వరలోనే ఆ వ్యక్తి తెలుసుకుంటాడమ్మా. తెలుసుకుని స్వయంగా నీ వద్దకు వస్తాడు. కానీ నువ్వు కొంచెం కోపం తగ్గించుకో అమ్మా. నీ కోపం వల్ల కూడా, కంగారులో కోపంలో నువ్వు ఒక్కొక్క మాట వదిలేస్తున్నావు తల్లి. ఆ మాటలు అతని మనసుకి నొచ్చుకుంటున్నాయి. కాబట్టి నీ మనసు ఎంతో సున్నితమైనదైనా సరే, మంచిదైనా సరే, కోపంలో కంగారుగా మాట్లాడవద్దమ్మా. నెమ్మదిగా మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. అప్పుడు నీ బంధానికి నువ్వు చెప్పే మాటలు అర్థమవుతాయి. ఎప్పుడూ కూడా ఆవేశపడవద్దమ్మా.
నిన్ను కోరి వచ్చిన బంధాన్ని దూరం చేసుకోవద్దు. తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీకు ఇష్టమైన బంధం అతి త్వరలోనే నీ వద్దకు వస్తుంది. నా మీద నమ్మకం ఉంది కదా తల్లి. నా మాట నమ్మితే నేను చెప్పినట్లుగా మనసు ప్రశాంతత చేసుకుని ఉండు తల్లి. నిద్రాహారాలు మానేసి బంధం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు. నువ్వు తిండి తిప్పలు మానవద్దమ్మా. కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో. అంతా నేను చూసుకుంటాను. నీ జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ బంధంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావు. నీ జీవితం హాయిగా సాగిపోతుంది తల్లి. మరి నేను చెప్పింది వింటావు కదమ్మా. ప్రతిరోజు నా నామజపం చేస్తూ నా సాయి సచ్చరిత్ర పఠిస్తూ జీవితాన్ని సంతోషమయం చేసుకో తల్లి. వచ్చిన బంధంతో సంతోషంగా ఉండు. ఎటువంటి కోపతాపాలు తెచ్చుకోకుండా, విసుగు తెచ్చుకోకుండా శాంతంగా ఉండు తల్లి. అప్పుడు నీ బంధం ఇంకెప్పుడూ కూడా మళ్ళీ దూరం అవ్వదు. నేను చెప్పింది అర్థం చేసుకుని సంతోషంగా ఉంటావు అని అయితే నేను అనుకుంటున్నానమ్మా. నేనుండగా భయమెందుకు తల్లి, ధైర్యంగా ఉండు. సర్వే జన సుఖనోభవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.